పెళ్లి కాని జంటలకు నో ఓఏ చెక్ ఇన్ పాలసీ విధానాల్లో మార్పు పెళ్లిని సూచించే సరైన ధృవపత్రం సమర్పించాల్సిందే అంటూ చూస్తా ఉన్నాం. సో ఓయో అంటేనే అన్మ్యారీడ్ కపుల్స్ కి అడ్డాది. సో ఇప్పుడు మ్యారీడ్ కపుల్స్ ఓయోకి ఎందుకు పోతారు, లాడ్జ్కి ఎందుకు పోతారు? ఎవరో ట్రావెల్ చేసే వాళ్ళు వెళ్తారు కానీ రెగ్యులర్గా ఓయోకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇప్పుడు మరి ఓయో ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది ఒకసారి మనం చూస్తే, పెళ్లి కాని జంటలకు ఇక రూములు ఇవ్వకూడదని ప్రముఖ ట్రావెల్ బుకింగ్ కంపెనీ ఓయో నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తన పాలసీ విధానంలో మార్పులు చేసింది. బుకింగ్ లో తిరస్కరించే అధికారం ఓయో భాగస్వామి హోటల్కు ఉంటుందని వెల్లడించింది అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఒకసారి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదు. ట్రావెల్ బుకింగ్ ప్రముఖ ట్రావెల్ బుకింగ్ కంపెనీ ఓయో తన పాలసీ విధానంలో కీలక మార్పును తీసుకొచ్చింది. కొత్త చెక్ ఇన్ పాలసీలో భాగంగా ఈ ఏడాది నుంచి పెళ్లి కాని జంటలకు రూమ్లను బుక్ చేసుకునే సదుపాయం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు ఆదివారం విడుదల చేసిన ఓయో ఈ నిర్ణయం మొదట మీరట్ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. పాలసీ సవరణ ప్రకారం పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వడం కుదరదని, అలాగే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో రూమ్లను బుక్ చేసుకునే సమయంలో ఏ జంట అయినా తమ పెళ్లిని సూచించే సరైన ధృవపత్రం సమర్పించాలి. ఈ అంశానికి సంబంధించి బుకింగ్లను తిరస్కరించే అధికారం ఓయో భాగస్వామి హోటళ్లకు ఉంటుందని వెల్లడించింది. మీరట్లో ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, దీనిపై వచ్చే స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. పెళ్లి కాని జంటలకు రూములు ఇవ్వడం గురించి చాలా కాలంగా ఓయోపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కంపెనీ సేకరించిన అభిప్రాయ సేకరణలో పెళ్లి కాని జంటలకు ఓయో హోటళ్లలో చెక్ ఇన్ సదుపాయం ఇవ్వొద్దనే సూచన ఎక్కువ మంది నుంచి వచ్చింది. ఈ క్రమంలోనే ఓయో బాధ్యత సురక్షితమైనటువంటి ఆతిథ్య పద్ధతులను అనుసరించేందుకు కట్టుబడి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓయో నార్త్ ఇండియా రీజన్ హెడ్ పవాస్ శర్మ చెప్పారు. ప్రధానంగా ఫ్యామిలీస్తో పాటు విద్యార్థులు, ఒంటరి ప్రయాణం చేసే వారికి సరైన వసతులు అందించే బ్రాండ్గా ఓయో ఉండాలని ఆశిస్తోంది. ఇందుకోసమే కొత్త పాలసీ విధానాలు తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారంటూ చూస్తా ఉన్నాం. సో ఓయోలో మెయిన్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి మన భారతదేశంలో ఓయో అనేది పెళ్లి కాని జంటలకు ఈరోజు ఒక ఎక్కువగా ఉపయోగపడేటువంటి యాప్ ఏదైనా ఉంది అంటే అది ఓయో మాత్రమే. సో ఇప్పుడు పెళ్లి కాని జంటలకు ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయాన్ని మీరట్ అనే నగరంలో తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ కొన్ని అనుమతులు రాలేదు ఇది ఓయోకి. సో అందుకే కొన్ని నిబంధనలు సడలించి పెళ్లి కాని వారికి ఇవ్వట్లేదు, కేవలం పెళ్ళైన వారికి మాత్రమే ధృవపత్రాలు సమర్పిస్తే మాత్రమే ఇస్తామని చెప్పేసి అనడం జరిగింది. సో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదో మిగతా నగరాలకు కూడా వ్యాప్తిస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. సో మరి ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా ఓయో బిజినెస్ అనేది అమాంతరం డ్రాప్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.